వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ప్రతి ఏడాది తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. అయితే దీనిని వారిద్దరూ ఖండిస్తూనే వస్తున్నారు. మరోవైపు ఆదిపురుష్ సినిమా హీరోయిన్ కృతి సనన్తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని పుకార్లు వినిపించాయి. షూటింగ్ లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభాస్ పెద్దమ్మ. కృతి సనన్తో ప్రేమ వ్యవహారం గురించి అన్స్టాపబుల్ షోకు ప్రభాస్ గెస్ట్గా వచ్చిన సమయంలో బాలియా ప్రభాస్ను నేరుగానే ప్రశ్నించాడు. బాలకృష్ణ ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం దాటవేసిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి గత 10 ఏళ్లుగా సినీ అభిమానుల్లో మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన ఆమె, బయట అమ్మాయే, సినిమా అమ్మాయా అనేది తెలియదు, కానీ ప్రభాస్ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని స్పష్టం చేసింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కాగా శ్రావణ మాసం కావడంతో శ్యామలాదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి ద్రాక్షారామంలోని భీమలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేసింది. పూజా కార్యక్రమాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదైనా కావచ్చు, లేదంటే వచ్చే ఏడాదైనా ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ప్రభాస్ పెద్దమ్మ అన్నారు. ఏంటంటే భగవంతుడికి ఏమి చెప్పక్కర్లేదు, జగన్ కోటేశ్వర గారు చెప్తారు. మనం భక్తితో ఆయనకి నమస్కరిస్తే నాకు ఏం కావాలి, ఏం చేయాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్ని చేస్తాడు. మనస్ఫూర్తిగా తల్లిదండ్రులు పెట్టుకున్నారు. ప్రభాస్ గారికి ఏం కావాలని కోరుకున్నారు? అది మీ అందరికీ తెలిసిన విషయం. ప్రభాస్ గారి పెళ్లి గురించేగా మీ అందరూ అడిగేది. తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరం నేను కోరుకున్నాను. అంటే అది శివుడు ఆజ్ఞలో ఎందుకు చేయమైనా కుట్టదంటారు కదా. భగవంతుడు ఆజ్ఞ, ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది. అలాగే మా పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆ తండ్రి మంచి సంబంధం. అది తెలియదు నాకైతే, అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది. అది భగవంతుడు ఆజ్ఞ ఉందంతా. చాలా సంతోషం.